భారత రాజకీయ చరిత్ర జనసంఘ్ ఆవిర్భావం ముందు తర్వాత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పాటయ్యే వరకు దేశంలో కాంగ్రెస్దే ఏకఛత్రాధిపత్యం. నెహ్రూ, పటేల్ వంటి దిగ్గజాల సారథ్యం, స్వతంత్ర సంగ్రామంలో కీలక భూమిక పోషించిన నేపథ్యం కలిసి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలమైన శక్తిగా ఎదిగేందుకు ఉపకరించాయి. అయితే కాంగ్రెస్ అనే కొండను ఢీకొట్టి ప్రజల ముందు ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు రెండు యువ చైతన్య దీపికలు ఉప్పెనలా ఉబికి వచ్చాయి. పదునైన వ్యూహాలతో ప్రజల్లో స్ఫూర్తిని నింపాయి. అనుకున్నది సాధించాయి. వాళ్లే వాజ్పేయి, అడ్వాణీ. వాజ్పేయి దీక్ష, దక్షతలు, అడ్వాణీ కార్యనిర్వాహక శక్తి కలగలిసి జనసంఘ్ రథచక్రాలయ్యాయి. ప్రజాక్షేత్రంలో పరుగులు పెట్టాయి. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అటల్, అడ్వాణీ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ వేదికగా సాగాయి. అడ్వాణీ వ్యూహాలు, వాజ్పేయి వాగ్బాణాలు ప్రత్యర్థులకు బెంబేలెత్తించాయి. అటల్, అడ్వాణీ కమల్ నిషాన్, మాంగ్ రహా హై హిందుస్థాన్ అనే నినాదాలు దేశవ్యాప్తంగా మారుమోగాయి. అటల్, అడ్వాణీ వేసిన పదునైన వ్యూహాలు భాజపాను విజయతీరాలకు చేర్చాయి. వీరిద్దరి నిర్వహణా నైపుణ్యమే కమలదళంతో దాదాపు 25 పార్టీలు కలిసి వచ్చేందుకు బాటలు వేశాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తోడ్పాటునందించాయి. ఈ బంధం ఎంత బలమైందంటే ఒకరు లేక మరొకరు లేరనేంత. 50 साल इस नाते कि मैं संसद में तो उनके साथ केवल 40-45 साल रहा, लेकिन आज जो कुछ मैं देश की राजनीति में कर पाया हूं उसका प्रमुख कारण है कि शुरू से लेकर के और आज तक उन्हीं के साथ साथ काम करता रहा और ये मान करके चलता रहा कि मेरे लिए अगर कोई रोल मॉडल है तो वही है. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ఎన్నో ఉత్తాన పతనాలు, తోబుట్టువుల మధ్యనైనా చిచ్చుపెట్టగలదు అధికారం. అయినా అటల్, అడ్వాణీ బంధం చెక్కు చెదరలేదు. వ్యక్తిగతంగా వారి మధ్య ఒక్క అంశంపై కూడా పొరపొచ్చాలు ఏర్పడలేదన్నది వారి సన్నిహితులు చెప్పే మాట. అందుకే అటల్, అడ్వాణీ బంధం చిరకాలం గుర్తుండిపోవడమే కాక నిజమైన స్నేహానికి ప్రతీకగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. जबकि अटल जी खास करके जब प्रधानमंत्री बने और प्रधानमंत्री बनने के बाद भी अगर किसी के पास कोई उनके पास जाता था किसी समस्या को लेकर के, वो चाहे सरकार की हो चाहे संगठन की हो, तो उनको कहते था, वो उनका विश्वास था जिसके कारण वो उनको कहते थे कि अडवाणी जी से बात कर लो, फिर हम दोनों तय कर लेंगे. రాజకీయాల్లో మాత్రమే కాదు, వ్యక్తిగతంగానూ ప్రత్యేక బంధం ఏర్పరచుకున్నారు అటల్, అడ్వాణీ. हम जब साथ साथ रहते थे तो अनेक बार उनका पकाया हुआ भोजन मैंने किया है और खास करके मैं याद किया करता हूँ कि तबीयत थोड़ी भी खराब हो जाए तो कहेंगे कि अडवाणी आज तो तुम खिचड़ी खा लो, मैं बना लूंगा बढ़िया. कहा ना कि हमारी कई रुचियां समान भी हैं, तो मैं अगर गिनूं तो मुझे याद आता है कि पुस्तकें पढ़ना और सिनेमा देखना, ये दो रुचियां दोनों की समान. 50వ దశకంలో వాజ్పేయితో కలిసి చూసిన ఫిర్ సుబా హోగీ చిత్రం ఎప్పటికీ మర్చిపోలేనిదని అంటుంటారు అడ్వాణీ. बाई इलेक्शन यहाँ लड़े थे दिल्ली में, बुरी तरह से हार गए थे. कॉरपोरेशन का बाई इलेक्शन बहुत मेहनत की थी अटल जी ने, और उस दिन शाम को इतने बिल्कुल निराश थे जब वो मतदान पूरा हुआ और हम हार गए, तो अटल जी ने कहा चलो फिल्म पे चलते हैं. और कहा आप सोच नहीं सकते, अगर जाकर के देखें कि वो पहाड़गंज में एक पुराना सा सिनेमा हॉल है, इंपीरियल, हाँ इंपीरियल, और वहाँ इंपीरियल में वो सिनेमा देखने गए. और वो उल्लेखनीय इसलिए है क्योंकि वो फिल्म कौन सी थी, फिर सुबह होगी. అటల్, అడ్వాణీ ద్వయం ముందు చూపుతో భాజపాకు బలమైన పునాదులు నిర్మించింది. భవిష్యత్తులోనూ కమలదండు సమర్థంగా ముందు నడిపేలా ఎందరో యువనేతల్ని తీర్చిదిద్దింది. అంతకు మించి అశేష జన భారతం ప్రగతి బాట పట్టేందుకు ఆనాడే దిశానిర్దేశం చేసింది.